హాయ్ వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో పిహెచ్పి సాఫ్ట్వేర్ని మన సిస్టంలో లోకల్ సిస్టంలోకి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. మీరు పిహెచ్పి సాఫ్ట్వేర్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్గా ఉండాల్సింది ఏంటంటే ఒక వెబ్ సర్వర్ ఉండాలి. అంటే పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటున్నాం కదా, ఇది స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సర్వర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని మీ సిస్టంలో ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వర్స్ ఏమేమి ఉన్నాయంటే అపాచీ అని, టామ్క్యాట్ అని, ఐఏఎస్ సర్వర్ అని, ఏ సర్వర్ అయినా మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సర్వర్ అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నట్టయితే వదిలేయండి, ఉండే కొద్ది అర్థం అవుతుంది మీకు. ఓకే, తర్వాత మనం ఇండివిజువల్గా సర్వర్స్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టమైన ప్రాసెస్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనకి గూగుల్ చేసినట్టయితే జాంప్, గూగుల్లోకి వెళ్ళి జాంప్ సర్వర్ XAMPP జాంప్ సర్వర్ అని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ జాంప్ అని మీకు ఫోల్డర్ జాంప్. సో మీకు అపాచీ ఫ్రెండ్స్.org సైట్ కనపడతా ఉంటుంది. సో ఇక్కడ XAMPP ఈజ్ ద మోస్ట్ పాపులర్ PHP డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. So XAMPP is completely free and easily install Apache distribution married in the PHP and Perl. The XAMPP open source package is being set up the incredibly easy to install and to use. So final గా ఈ XAMPP అనే సర్వర్ తోటి మనకి అపాచీ సర్వర్ వచ్చేస్తుంది, MariaDB డేటాబేస్ వస్తుంది, పిహెచ్పి సాఫ్ట్వేర్ వస్తుంది, అలాగే పెర్ల సాఫ్ట్వేర్ కూడా వస్తుంది. మీరు XAMPPని కానీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీరు ఇంకా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా పిహెచ్పి ఇన్స్టాల్ అయిపోయినట్టే, ఇంక్లూడింగ్ ద సర్వర్. సో ఇది చాలా పాపులర్ XAMPP సర్వర్ అనేది. మీరు XAMPP సర్వర్ని యూజ్ చేసుకోండి. అలాగే మీరు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసినట్టయితే మీరు XAMPP ఫర్ లైనక్స్ యూజ్ చేసినట్టయితే ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. OS X అయితే ఇది, విండోస్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి. మీరు క్లిక్ చేస్తే సో ఎంతో 109 MB ఉంది, డౌన్లోడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, దీన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్సే కనపడుతుంది. మీరు ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఫినిష్ అయిపోతుంది. ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఆల్ ప్రోగ్రామ్స్లో చూసుకున్నట్టయితే మీకు XAMPP అనే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయ్యి కనపడుతూ ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేసుకుని XAMPP కంట్రోల్ ప్యానల్ను ఓపెన్ చేసుకోండి. ఓకే, నేనైతే ఏం చేస్తాను అంటే ఫస్ట్ సారి జాంప్ దీన్ని రైట్ క్లిక్ చేసుకుని పిన్ టు టాస్క్ బార్ అని పెట్టేస్తాను. కొట్టడం వల్ల ఇలా మీరు క్లిక్ చేయగానే ఇక్కడే కనపడుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంచాను సర్వర్స్ని. మీరు ఈ XAMPP కంట్రోల్ ప్యానల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అపాచీని స్టార్ట్ చేయండి. అంటే సర్వర్ని ఎప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉండాలి. MySQLని స్టార్ట్ చేయండి. ఓకే, మీకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెండింటిని స్టాప్ చేసి సిస్టమ్ను క్లోజ్ చేసి వెళ్ళిపోండి. ఓకే, సో ఇంతే. మీరు ఇలా స్టార్ట్ అయింది అంటే స్టేటస్ చేంజ్ రన్నింగ్ అని కనపడుతుందంటే, అలాగే ఈ పోర్ట్స్ కనపడుతున్నాయంటే అపాచీ 80 and 443 పోర్ట్ నుంచి MySQL 3306 అనే పోర్ట్ నుంచి రన్ అవుతున్నాయి. మనకి సక్సెస్ఫుల్గా స్టాప్ అని కనపడుతుందంటే రన్ అవుతున్నట్టు. అంటే ఇంకా మీ దాంట్లో పిహెచ్పి సాఫ్ట్వేరు XAMPP సర్వర్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు. మీకు ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ కనపడుతూ ఉంటే మాత్రం మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి సాల్వేషన్ నేను చెప్తాను. ఓకే, సో తర్వాత ఇంకోటి చూసుకోవచ్చు. మీరు XAMPPని ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే మీ C డ్రైవ్లో బై డిఫాల్ట్గా తీసుకుంటుంది, XAMPP అనే ఫోల్డర్లో వచ్చి ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీరు ఫస్ట్ పిహెచ్పి ఫైల్ని, ఫస్ట్ చిన్న ప్రోగ్రామ్ హలో బోర్డ్ అనే ప్రోగ్రామ్ని ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఎడిటర్, యాక్చువల్గా ప్రోగ్రామ్ని ఏదైనా డెవలప్ చేయాలంటే మనకి నోట్ ప్యాడ్, లేకపోతే ఎడిట్ ప్లస్, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. మనకు బ్రాకెట్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నేను పిహెచ్పి క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఆన్లైన్ ట్రైనింగ్ కోసం 9059868766 నెంబర్కి కాల్ చేయండి. 9059868766.
అలాగే మీరు డైరెక్ట్గా మీట్ అవ్వాలి, మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే నా ఇన్స్టిట్యూట్ వచ్చి కేపీహెచ్పిలో ఉంది, ఫుట్బాల్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్లో జేఎన్టీయూకి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి కాల్ చేస్తే ఇన్స్టిట్యూట్ అడ్రస్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.